నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న ఆలయం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయాన్ని మూసివేతపై బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆగ్రహం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి అన్నారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజన్న ఆలయం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న భక్తులకు దర్శనం లేకుండా స్వామివారిని దూరం చేయటం తగదు. భక్తుల భావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాజన్న స్వామి యొక్క మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆలయ ఈవో హాజరై భక్తులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రోజైతే మనకు ఎక్కడ జరగదో అప్పుడు వాళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా నిరాదరణ అనేది ఉండదు సార్. మేము అది కూడా ఎగ్జామిన్ చేస్తాము. మహామంటం జరిగేటప్పుడు ఏదైతే భక్తులు వస్తారో ఆ టైంలో ఖచ్చితంగా వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం. దేవాలయ విస్తరణ కూడా జరుగుతుంటారు కాబట్టి ఆ విస్తరణలో భాగంగా ఏమన్నా ఇబ్బందులు వచ్చిన భక్తులు ఆ టైంలో ఏ భక్తులు చేస్తున్నామో వేములవాడ దేవస్థానం యొక్క ఈఓ గారి ఆఫీస్ నుండి ఈ యొక్క సర్క్యులర్ వెలువడింది. దీనికి గాను ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క విధానం ప్రకారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంకి రావడం జరిగింది. వెలువడిన ఈ సంచికలో ఏమని ఉందంటే 11వ తారీఖు నుండి ఆ తదుపరి నుండి కోడమొక్కులు కానీ, అన్న పూజలు కానీ, ఆకు పూజలు కానీ చేసుకునే భక్తులందరూ భీమన్న ఆలయంలో చేయమని చెప్పి చేసుకోవాలని ఒక సర్క్యులర్ విడుదల. మరి దానికి వ్యతిరేకంగా ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వేములవాడ ఆలయానికి మా యొక్క నిరసన తెలియడం జరిగింది. ఏదైతే అభివృద్ధిలో భాగంగా, పునర్నిర్మాణంలో భాగంగా దర్శనం బంద్ చేస్తాము, భక్తులను రానివ్వకుండా ఏకాంత సేవలు చేస్తామని చెప్పారో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని చెప్పి ఈరోజు తెలియజెప్పడం జరిగింది. పలు సందర్భాల్లో పాత్రికేయ మిత్రుల సమావేశాల్లో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ ఈవో గారి పద్ధతి మారలేదు. ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేసిన ప్రక్రమంలో ఈవో గారిని రమ్మన్నప్పుడు ఈవో గారు వచ్చి మేము ఏ దర్శనాలు బంద్ చేస్తలేమని లోపలికి పోయి తీసుకుపోయి మాకు చూపించడం జరిగింది. ఈ రోజుకు మాత్రం ప్రతి పూజ ఇక్కడనే జరుగుతుంది, ఎల్ల వేళలో ఈ విధంగానే జరగాల అని చెప్పి ఈవో గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఏ రోజైతే భక్తుల దర్శనాలు బంద్ అవుతాయో ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు పండిత్ సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, వారు చెప్పిన విధానం ప్రకారం మేము భక్తులకు దర్శనాలు బంద్ చేసే నాడు మా అందరు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, హిందూ బంధువులు అందరితో వచ్చి ఈ దర్వాజాలను బద్దలు కొట్టి వారికి దర్శనానికి రాజన్నను అందుబాటులో ఉంస్తామని చెప్పి పాత్రికేయ మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నారు. ఈ రోజు చూపెట్టిన విధంగా ఎల్లవేళలో దర్శనం జరగాలి. అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అడ్డంకి కాదు. మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే ఎంతో కొంత సమయాన్ని అభివృద్ధికి కేటాయించండి. దర్శనాలు మాత్రం రాజన్నకు బంద్ చేయొద్దు. కోడెమొక్కులు రాజన్నకే జరగాల, ఆకుపూడిజలు రాజన్నకే జరగాల, అన్నదానాలు రాజన్నకే జరగాల. వారి తర్వాత భక్తులందరూ భీమన్న గారిని కూడా దర్శనం చేసుకుంటారు. కనుక ఈ విధానంలో ఏ మార్పు చేసినా ఇక్కడున్న ఆలయ ఈఓ గారు కానీ, ఇక్కడున్న శాసనసభ్యులు కానీ గమనించాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఇక్కడున్న హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టయితే గౌరవ పార్లమెంటు సభ్యుల గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చి భక్తులకు రాజన్నను అందుబాటులో ఉంచుతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారు. మొత్తం 150 కోట్లతో
విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 47 కోట్లతో రోడ్లు వెడల్పు పనులు ప్రారంభించామని తెలిపారు. శృంగేరి పీఠాధిపతుల సూచనలతో శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆది శ్రీనివాస్ వివరించారు. రాజన్న ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని, స్వామివారికి జరిగే నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. భక్తుల భద్రత కోసం తాత్కాలికంగా దర్శనాలు భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. నమస్కారాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, విస్తీర్ణ కార్యక్రమాలు ప్రారంభం కాబడతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరం కూడా సుమారు 150 కోట్లు వెచ్చించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం వేముల రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి కృతయుగం నుంచి కూడా వేములవాడ రాజన్న ఆలయం నిర్మాణమైనటువంటి సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 రూపాయలు కూడా కాలం నాటి నిర్మాణాలు ఏ విధంగా చేయాలని చెప్పినటువంటి నమూనాను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వేములవాడలో ఇచ్చిన సందర్భంలో కూడా వారి అనుమానాలను నివృత్తి చేసి వాటిని కూడా కొన్ని సాధ్యాలపై చర్చించి కొన్నింటి కూడా మేము అంటే మీరు చూస్తారు భవిష్యత్తులో కూడా ఇంకేమేమి చేయాలని వాటిని కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. రోడ్డు వెడల్పు సంబంధించి కూడా కార్యక్రమం మొదలు కాబోతుంది. రాజన్న ఆలయ అభివృద్ధి కూడా మరి ప్రారంభమైన దశలో భక్తులందరికీ సహకారం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి భీమేశ్వర ఆలయంలో ఆల్రెడీ దర్శనాల కోసం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ పనులు జరుగుతున్నంతసేపు సహకరించవలసిందిగా నేను భక్త జనాభాలకి, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, పరిరక్షణ కమిటీ సభ్యులకు అందరికీ పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ క్రమంలో కూడా మీరు చెప్పిన సూచనలు సలహాలు ఏవి భక్తులకు అనుకూలంగా ఉన్నా, విశ్వాసానికి అనుకూలంగా వాటిని మేము పాజిటివ్గా తీసుకొని వాటిని కూడా అమలు చేయడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు స్వయంగా చూసిండ్రు, ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు, బంద్ చేసిండ్రు. అంటే మీరందరూ స్వయంగా చూసారు, దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్త మీరు ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పనులు చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్నాం. అక్కడ పనులు ఏం లోపల జరుగుతలేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఈరోజు ఒక ధర్నానా లేకపోతే వాళ్ళకు రిప్రజెంటేషనా వాళ్ళకు భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తుల విశ్వాసాన్ని కల్పించే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈరోజు జరుగుతుందని చెప్పండి. ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబడను, ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో, ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పేరుతో అకస్మాత్తుగా మూసివేయాలన్న నిర్ణయంపై బీఆర్ఎస్ పట్టణ శాఖ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మక్క సారక్క జాతర, మహాశివరాత్రి జాతర అనంతరం మాత్రమే ఆలయాన్ని మూసివేయాలని డిమాండ్ చేసింది. ఆదివారం భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన కోడెమొక్కు, ఆర్జిత సేవల వసతులను
బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నిమసిటి విజయ్ మాట్లాడుతూ ఆలయ అధికారులు 2 రోజుల క్రితం భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కు ఆర్జిత సేవలు ప్రారంభించామని చెప్పారు. కానీ వెంటనే 2 రోజుల్లో రాజన్న ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం దాదాపు 3 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటి వరకు కోడె కట్టే స్థలం, ఫ్లోరింగ్, తాగునీటి వసతులు, శౌచాలయాలు కూడా పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మారం కుమార్, సిరిగిరి చందు, గోలి మహేష్, జోగిని శంకర్, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, సంపునూరి మల్లేశం, గుడిసే సదానందం, వెంకటరెడ్డి, చేపూరి రవీందర్, సత్యనారాయణ రెడ్డి, పోతు అనిల్ కుమార్, గజ్జల రమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఏమో యథావిధిగా పూజలు జరుగుతాయి మరి అని వారు చెప్పడం, అసలు మేము మొదటి నుంచి ఈ పట్టణ వాసులుగా, రాజన్న భక్తులుగా మరి వేములవాడ రాజన్న ఆలయంలో మరి భక్తులకు దర్శనాలు దీనిని 3 నెలలు వాయిదా వేసి సమ్మక్క సీజన్ అయిపోయేదాకా మీరు ఈ దర్శనాలు రాజన్న ఆలయంలో కొనసాగించాలి. లేని పక్షంలో ఈ చిరు వ్యాపార పక్షాన కావచ్చు, వేములవాడ పట్టణ ప్రజల పక్షాన కావచ్చు ఆందోళనకాలు నిర్వహిస్తాం, మీ మెడలు పంచుతాం. మరి మీరు చేస్తున్న ప్రకటనలలో మీరు సృష్టిస్తున్న వదంతాలు, మీరు ఆడుతున్న అబద్ధాలు అంతా కూడా వేములవాడ పట్టణ ప్రజలు కావచ్చు, మరి రాజన్న భక్తులు కావచ్చు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదో ఆధారపదరగా మేము చేస్తున్నామని చెప్పుకోవడానికే తప్ప మరి మీకు ఒక చిత్తశుద్ధి లేదు. మరి 1000 ఏళ్ళకు కావచ్చు, మరి 1000 ఏళ్లకు కట్టే ఈ గుళ్ళ విషయంలో మీరు తొందరపాటు చర్యలు సరైనవి పద్ధతి కాదు. కాబట్టి మీ యొక్క అభివృద్ధి విషయంలో మరి ప్రణాళికాబద్ధంగా పోయి అభివృద్ధి చేయాలి తప్ప ఇలా చేయడం సరైన పద్ధతి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నిన్నటి రోజున ఈవో గారు ఇచ్చిన స్టేట్మెంటు భక్తులకు కానీ ప్రజలకు కానీ అర్థం కానట్టుంది. ఏకాంత గుడి తెరిచే ఉంటుంది, ఏకాంత సేవలు చేస్తూ అంటుండ్రు. భక్తులకు దర్శనం ఉందా లేదా అనేది మేము అడుగుతున్నాం. దయచేసి మేము అడిగేది, ఇప్పుడు భీమన్న గుడిని పరిశీలించడం జరిగింది. భీమన్న గుడిలో దాదాపు ఇంకా 3 నెలల సమయం కాగా పని జరిగే అవకాశం ఉంది. ఈ 3 నెలల సమయము భీమన్న గుడిలో చాలా పని ఉంది. చాలా పని అంటే ఇంకా అసలు ఏ పని జరగలేదు. ఎగ్జిట్ కాలే, ఇన్ని కాలే, కోలాయాలను కట్టిరు, ఆ కోలాయాన్ని దింపుదామంటే కోలాయ చుట్టుపక్కల పండి లేదు. దయచేసి ప్రతి పని 3 నెలల సమయంలో దిగ్విజయంగా ఇది పూర్తి చేసి స్పష్టంగా భక్తులకు అర్థం విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుచున్నాను. దయచేసి మన హిందూ మనోభావాలు, శివుని భక్తు మనోభావాలు దెబ్బతీయకుండా భక్తుల కోరిక మేరకు పనులు చేయాలి. ఒకవేళ దయచేసి మేము రాద్ధాంతం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన చర్యలు కనుక్కుంటామని పెద్ద ఎత్తున రాస్తారోకాలు, పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం. వేములవాడ మరి ఆలయాన్ని అభివృద్ధిలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేపడుతున్న దాన్ని మరి వేములవాడ చెలిమడ లక్ష్మీనరసింహ గారి యొక్క ఆదేశాల అనుసారం మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం స్వాగతిస్తూనే, కానీ ఈ అభివృద్ధిలో ఒక క్లారిటీ అనేది భక్తులకు కానీ వేములవాడ టౌన్లో ఉన్న ప్రజలకు కానీ ఇప్పటి వరకు మరి అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలయ అధికారులే కానీ ఓ క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు. భక్తులందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మరి గుడి తెరిచి ఉందా బంద్ ఉందా అని ఒక అయమయం ఉన్నారు. కాబట్టి దయచేసి నేను సూటిగా బడ్జెట్ లేదు, మరి దీన్ని పర్యవేక్షించే వాళ్ళు లేరు, అవన్నీ సమస్యలు ఒక దిక్కైతే ఇవన్నీ అర్థం చేసుకోలేక చిరు వ్యాపారస్తులు 5,000 మంది మరి ఆలయం ఒక దేవస్థానం చుట్టు ప్రాంతాల్లో మరి నివసిస్తున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు టెంపుల్ తీసుంటుందా బంద్ ఉంటుందా, మరి వాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చుకునేటి మరి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ మరి తెరదించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని మరి కోరుతున్నాం. జై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ వేములవాడ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ముందస్తుగా చేరుకున్న వేముల శ్రీనివాస్కు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచనం ద్వారా ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు మండపంలో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఏఈఓ బి శ్రీనివాస్ వేముల శ్రీనివాస్కు దేవస్థానం తరపున శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. దర్శనం అనంతరం ఆయన ఆలయ పరిసర అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరిశీలించారు. సార్
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.